నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. చాలామంది పిల్లల్లో వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రాణిస్తూ ఉంటారు. బట్ పేరెంట్స్కి అది అర్థం కాదు. వెంటనే కంపారిజన్కి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల పిల్లలు తెలియకుండానే మానసికంగా కృంగిపోవడంతో పాటు డిప్రెషన్, యాంగ్జైటీని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని ఫియర్ ఒకటి ఉంటుంది. దానివల్ల ఫోకస్ చేయలేరు. ఒక స్టడీస్ అనే కాదండి, దేనిపైన కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పేరెంట్స్కి అర్థం అవ్వాలి. అంటే ఏ విధంగా పిల్లల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళలో ఉన్న ఇంటెలిజెంట్ని ఏ విధంగా మనం బయటికి తీసుకురావాలి, దేన్ని ఎంకరేజ్ చేయాలన్న దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఎస్ మేడం. ఎందుకంటే ఈ మధ్య చాలా పేరెంట్స్ పిల్లల్ని కంపేర్ చేస్తున్నారు. అంటే ఆ అబ్బాయి టాప్ ర్యాంక్ వస్తున్నాడు, చూసావా మన పక్కింటి అంకుల్ వాళ్ళ కొడుకు మంచి జాబ్ చేస్తున్నాడు, కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నాడు, నువ్వేమో ఇంట్లోనే ఉంటున్నావు, ఇట్లా కంపారిజన్ చేస్తున్నారు. అయితే దానికంటే ముందు అసలు కంపారిజన్ ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కంపారిజన్ చేయకుండా ఎలా ఉండాలో కూడా పేరెంట్స్కి ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ని కంపేర్ చేస్తారు. అక్కడ చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళని చూసి నేర్చుకో. ఈ మధ్యకాలంలో మెచ్యూరిటీ బాగా పెరిగిపోయింది పిల్లల లోపల కూడా. వాళ్ళు కూడా అంటున్నారు, పేరెంట్స్ మీద ఎదురు తిరుగుతున్నారు, నువ్వు కూడా అంకుల్ లాగా ఇంకా పెద్ద ఉద్యోగం ఎందుకు చేయలేదు, నువ్వు కూడా. ఇట్లాంటివి కూడా మనం ఏదైతే చెప్తూ ఉంటామో అది రిపీట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు వాళ్ళ సామర్థ్యాలు ఎందుకు తెలుసుకుంటే కంపారిజన్ అవసరం లేదు కదా మేడం. కాబట్టి పిల్లల లోపల, ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఎలాంటి సామర్థ్యాలు ఉంటాయి, మనం వాటిని ఎలా గుర్తించాలి, వాటిని గుర్తించి మనం వాటి మీద ఫోకస్ చేస్తేనే ఫ్యూచర్లో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. సో దానికి సంబంధించి ఈ కంపారిజన్ పోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయబోతున్నాను మేడం. దీంతో ఒక క్లారిటీ వస్తుంది, పిల్లల సామర్థ్యం ఏముంది, మనం ఎట్లా గుర్తుపట్టాలి, దాని మీదనే ఫోకస్ చేయాలి కదా అనే విషయాన్ని పేరెంట్స్కి, పిల్లలకి ఇద్దరికి కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ ప్రతి వ్యక్తిలో కూడా 8 రకాలుగా ఉంటాయి మేడం. దీన్ని హోవర్డ్ గార్డినర్ అనే ఒక సైకాలజిస్ట్ దీని గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్, అంటే భాషాపరమైన ప్రజ్ఞ అంటారు. అంటే ఎవరికైతే ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్ ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు. ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారు, నెక్స్ట్ గరికపాటి గారు, మిగతా వివిధ రకాలైన యాంకర్స్ వృత్తిలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా వాళ్ళకి అంతర్గతంగా ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అనేది అంతర్గతంగా ఉంది, వాళ్ళ సామర్థ్యం అది. దాన్ని గుర్తించి వాళ్ళు, అంటే వాళ్ళకి తెలుసో తెలియకనో ఆ రంగంలోకి వచ్చిన వాళ్ళే ఇప్పుడు 100%గా సక్సెస్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ సుమ గారు ఉండొచ్చు. అంటే తను ఎప్పటి నుంచో యాంకర్గా ఉన్నారు, అంటే తను పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతుంది. సుమ గారికి ఆ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి తను ఆ రంగంలో సక్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ ఇంటెలిజెన్స్, అంటే వాళ్ళకి సంగీతపరమైన ప్రజ్ఞ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ గారు, వాళ్ళకి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అనేది అంతర్గత సామర్థ్యం అనమాట. ఇప్పుడు మనం చెప్పే ఈ 8 ఇంటెలిజెన్స్ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి ఈ సామర్థ్యాలు అనమాట. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళకి సంగీతం పట్ల ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఆ రంగంలోకి వెళ్తే సక్సెస్ అవుతారు లైఫ్లో. నెక్స్ట్ వచ్చేసి లాజిక్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు వీళ్ళు, లాజికల్ ఇంటెలిజెన్స్. ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళలో ఎగ్జాంపుల్ న్యూటన్ కానీ, ఆర్కిమిడీస్ కానీ, వీళ్ళు సాధారణంగా వదిలేకుండా ఉన్నటువంటి ఆ చిన్న విషయాన్ని లాజికల్గా ఆలోచించి కొత్త కొత్త థియరీస్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో వాళ్ళకి లాజికల్ ఇంటెలిజెన్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఇంటెలిజెన్స్, అంటే కెమెరామెన్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, అంటే వాళ్ళకి చూసే కోణం డిఫరెంట్గా ఉంటుంది, అంటే డిఫరెంట్ యాంగిల్స్లో వీడియోస్ తీయడం. సో విజువల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు అంతర్గతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్, వీళ్ళకి ఏమంటే ప్రకృతిని ఎక్కువ ఆరాధిస్తుంటారు, ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, ఈ రకమైన ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా న్యాచురల్ తోటి కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వీళ్ళు అదే రంగంలోకి వెళ్తే మాత్రమే సక్సెస్ అవుతారు, మిగతా రంగంలో వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. నెక్స్ట్ వచ్చేసి కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ డ్యాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ కావచ్చు, లైక్ క్రికెటర్లో సచిన్ టెండూల్కర్ కావచ్చు, వీళ్ళకి కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, అంటే వీళ్ళు వ్యక్తులు ఇంకొక వ్యక్తులతోటి అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ కానీ, లేకుంటే కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి, పొలిటికల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్పర్సనల్ స్కిల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు అద్భుతమైన మేధావులు, ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా లాంటి వాళ్ళు కావచ్చు. అంటే వీళ్ళు వాళ్ళలో వాళ్ళే ఒంటరిగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, కానీ రిజల్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది జనాలకి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయన్నమాట. అయితే వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ఉందో తెలుసుకోవడమే పేరెంట్స్గా బాధ్యత. ఎందుకంటే మరి ఎట్లా గుర్తుపట్టాలి అంటే, వాళ్ళు ఏ పని చేసేటప్పుడు, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో అందరూ క్రికెట్ ఆడతారు, గల్లీలో ఆడతారు, స్టేడియంలో ఆడతారు. మన ఇండియాలో ఉన్నటువంటి 11 మంది ప్లేయర్లే ఆడుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు ఆడట్లేదు అంటే, క్రికెట్ ప్యాషన్ కోసం ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది టైంపాస్ కోసం ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఇప్పుడు కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు బ్యాట్ పట్టుకుంటే చాలు వాళ్ళు ఆ రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి మ్యూజికల్గా పెడితే ఫెయిల్ అయిపోతాడు. సచిన్ టెండూల్కర్ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, తనకి హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్స్ ఈ రకమైన ప్రజ్ఞ మాత్రమే ఉందన్నమాట ఇంటెలిజెంట్గా. మిగతా అన్ని ప్రజ్ఞలు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాకపోతే వీక్ ఉంటాయి. ఏదో 1 లేదా 2 స్ట్రాంగ్ ఉంటాయి. మనం ఆ స్ట్రాంగ్ ఉన్న వాటిని గుర్తుపట్టాలి. మరి ఆ స్ట్రాంగ్ ఉన్న వాటిని అంటే పిల్లాడు చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్. చేసి వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారు, ఏ పని చేస్తే అలసిపోకుండా చేస్తున్నారు, ఏ పని చేస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, ఏ పని చేసేటప్పుడు తినడానికి కూడా రమ్మంటే కూడా వాళ్ళు తినకుండా అదే పనిలో నిమగ్నం అవుతారో అది వాళ్ళ ఇంటెలిజెన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 8 ఇంటెలిజెన్స్ పిల్లల్లో ఏమున్నాయో చూడాలంటే పిల్లల్ని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడే అర్థమవుతుంది, అంతేకాని కంపేర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, కైనెస్థెటిక్ అంటే అల్లు అర్జున్ బాగా డ్యాన్స్ చేస్తాడు, మనవాడు చేయకపోవచ్చు. అంటే అల్లు అర్జున్ లాగా డ్యాన్స్ చేయాలంటే కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉంది, తను ఆ రంగంలో వెళ్ళాడు కాబట్టి ఆ రంగంలో సక్సెస్ అయ్యాడు. మీ అబ్బాయికి కైనెస్థెటిక్లో లేకపోవచ్చు. అలాంటప్పుడు మ్యూజిక్లో ఉందా, లాజికల్గా ఉందా, తను దేనికి ప్రియారిటీ ఇస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, దాని మీద ఫోకస్ చేయండి. సో పిల్లల్ని కంపేర్ చేయడం మానేసి ఇప్పటికైనా మేల్కొనండి. పిల్లల్లో ఈ 8 సామర్థ్యాలు ఉంటాయి. అందులో ఏ సామర్థ్యం బలంగా ఉంది, ఏ సామర్థ్యాల మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, ఏ సామర్థ్యాల మీద వర్కౌట్ చేసేటప్పుడు వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి దాని మీదనే ఫోకస్ చేస్తున్నారో అదే వాళ్ళ ఇంటెలిజెన్స్. వాళ్ళని అదే రంగంలో పంపిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. అడవిలో అన్ని జంతువులు ఉన్నాయనుకోండి మేడం, అంటే జిరాఫీ, ఏనుగు, కుందేలు అన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఎక్కే పోటీ పెట్టాలి. చెట్టు ఎక్కే పోటీ పెట్టినప్పుడు ఏనుగు గెలుస్తుందా, కోతి గెలుస్తుందా, ఏది గెలుస్తుంది మేడం? మంకీ గెలుస్తుంది. మరి ఏనుగు గెలవలేదా? తన సామర్థ్యం అది కాదు, దాని సామర్థ్యం అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఎక్కే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? కోతికి ఉంటుంది. కాబట్టి కోతి ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఏనుగు బలంలో దిట్ట, టైగర్ వేటాడడంలో దిట్ట, కుందేలు పరుగు పందెంలో దిట్ట. అంటే మీరు జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేప ఉంది మేడం, అట్లాగే చేప ఉంది. చేప నీటిలో ఈదగలుగుతుంది. అలాగే ఒక ఏనుగు ఈదగలుగుతుందా? లేకుంటే చిరుతపులి ఈదగలుగుతుందా? ఈదలేదు. మరి ఒకవేళ అదే చేప అయితే నీళ్ళలో ఈదుతుంది కదా, అదే పోటీ మంకీకి పెడితే ఈదగలుగుతుందా? మంకీ చెట్టెక్కడంలో తోపు, అదే చేప నీళ్ళలో ఈదడంలో తోపు. మీ పిల్లలు కూడా ఏ రంగంలో ఉన్నారో చూడండి. ఇప్పుడు మంకీ చెట్టెక్కిందని ఏనుగును చెట్టెక్కించగలమా? నువ్వు ఏళ్ళ తరబడి కూర్చో, ఏళ్ళ తరబడి కష్టపడు, నువ్వు ఏమన్నా చేయి, మంకీ చెట్టెక్కినంత ఈజీగా ఏనుగును చెట్టెక్కించడం. అలాగే ఏనుగు బలంలో దిట్ట. సో ఏనుగునంత బలంగా మంకీ ఉంటుందా? ఉండలేదు. అంటే అదే చేప నీటిలో ఈదుతుంది అన్నాం, అదే నీటిలో ఈదే చేపని నువ్వు కుందేలనో లేకుంటే మళ్ళీ చిరుతపులనో లేదంటే మళ్ళీ అదే ఏనుగును నీళ్ళలో ఈదిపించగలవా? ఈదిపించలేం కదా. అంటే దేని సామర్థ్యం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు బలంలో దిట్ట అని చెప్పాం, చేప నీటిలో ఈదడం దిట్ట అని చెప్పాం, అలాగే మంకీ వచ్చేసి చెట్టు ఎక్కడంలో దిట్ట. సో ఈ వేటికి జంతువుల విషయంలో ఏది దానికి ప్రత్యేకమైన సామర్థ్యం కలిగి ఉన్నాయి కాబట్టి అలా చేయగలుగుతున్నాయి. మీ పిల్లలు కూడా దేంట్లో దిట్ట, ఏ సామర్థ్యాల్లో దిట్ట ఉన్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళని ఆ సామర్థ్యాల పరంగా పంపిస్తే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. మా పిల్లలకి ఇది రావట్లేదు, మా పిల్లలు ఇందులో ఫెయిల్ అయిపోయారనే చెప్తుంటాం తప్ప వాళ్ళు ఫోకస్డ్గా ఎటువైపు ఉన్నారు, వాళ్ళు దేనిలో రాణించగలరు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి అన్నదాన్ని ఐడెంటిఫై చేయడంలోని పేరెంట్స్ ఫెయిల్ అవుతూ ఉన్నారు. పేరెంట్స్ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇంటి పక్కల వాళ్ళు జాబ్ చేస్తారని, వాళ్ళు జాబ్ చేస్తారని అందరినీ ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అదే చేస్తారు, మీరు కూడా అదే చేయాలి. మన చుట్టాలలో ఎంబీబీఎస్ చేస్తారు, నువ్వు అదే చేయి. అరే ఎంబీబీఎస్ చేస్తా అంటే వాళ్ళ సామర్థ్యం అది ఉంది అని ఇందాక మళ్ళీ మంకీ స్టోరీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సామర్థ్యం అది ఉంది, మీ వాడి సామర్థ్యం అది లేదు. నువ్వు అనవసరంగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత టైం వేస్ట్ చేసినా ఆ రంగంలో సక్సెస్ అవ్వలేడు. కాబట్టి ఉన్న సామర్థ్యం మీద ఫోకస్ చేయండి, అప్పుడే మీకు సక్సెస్ ఉంటుంది, కంపారిజన్ బంద్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ మెమరీ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్ అనేది పురాతన కాలం నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చాలామంది విద్యార్థులకు ఈ విషయాలు తెలియక చదువు అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చాలామంది పేరెంట్స్ కూడా ఇలాంటి విషయాలు తెలియక మా వాడు ఇంతే, వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినడు, ఎంత మంచి టీచర్స్ చెప్పించినా వీడు పర్ఫెక్ట్ అవ్వలేకపోతున్నాడు స్టడీస్లో అని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీరు మీ పిల్లలు ఎలా ఉన్నా సరే నేను కండక్ట్ చేసే 1 డే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. జనవరి 28వ తేదీ రోజు 1 డే ఫుల్ డేలో ఉదయం 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒక అద్భుతమైన వర్క్షాప్. ఆ వర్క్షాప్లో మెమరీ సైంటిఫిక్ మెథడ్స్ నేను నేర్పిస్తాను. ఎలా చదవాలి, ఏ విషయానైనా ఎలా నేర్చుకోవాలని ప్రతి విషయం నేర్చుకోవడానికి ఒక మెథడ్ను నేను అక్కడ మీకు అందిస్తాను. ఆ మెథడ్ మీ దగ్గర ఉంటే మీరు జీవితకాలం ఏ వర్క్షాప్కి అటెండ్ అవ్వాల్సిన పని లేదు. అలాంటి నేను సైంటిఫిక్ ప్రూవ్ అయినటువంటి మెథడ్స్ మీకు అందిస్తుంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలామంది విద్యార్థులు తలలు బాదుకుంటున్నారు, ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలని, ఎలా పరీక్షలో రాయాలనేది. కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ని అందిస్తున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా అటెండ్ అవ్వాల్సిన అద్భుతమైన వర్క్షాప్ ఇది. దీంతోపాటు మీరు ఇప్పటికే చాలామంది 1 ఇయర్ కూడా చదువు అని చదువును ఒక ఒత్తిడిలాగా ఫీల్ అయ్యారు. కానీ ఈ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత చదువుని ఒక ఆటలాగా సాగిస్తుంటారు.
మీ స్కూల్లో మీ క్లాస్లో టాపర్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటివరకు పడిన ఇబ్బందులు చాలు, ఇప్పటి నుంచి ఈ యొక్క బ్లూ ప్రింట్ ఒకటి చాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే కనిపిస్తున్న ఇక్కడ మా ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే మీ సీట్ని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.